ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు 10 కోట్ల మంది రైతుల అకౌంట్లో సుమారు 20,000 కోట్ల రూపాయలు ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద వేయడం జరిగింది. ఆ సందర్భంగా రంగారెడ్డి జిల్లా యాచారంలో రైతు సమ్మేళనంలో పాల్గొనడం కోసము ఉదయం బయలుదేరెళ్ళి అక్కడి నుంచి వస్తా ఉన్నాను కాబట్టి ఆలస్యమైంది అనేది భావించొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మనకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి కాంగ్రెస్ పార్టీగా అధికారంలో రాకముందే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఆ రోజు మరి మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ప్రక్రియ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా పూర్తి చేయకుండా తమ చేతగాని తనంతో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో బట్టగాల్చి ముఖం మీద వేసే విధంగా బురద జల్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ అది బీసీ రిజర్వేషన్ కాదు, బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషన్ కాదు, బీసీల సంక్షేమం కోసం తెచ్చినటువంటి రిజర్వేషన్ కాదు. ఇది మతపరంగా ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాల కోసం ఇది ముస్లింలను మేలు చేసేటువంటి రిజర్వేషన్ తప్ప ఇది రిజర్వేషన్ బీసీలకు ఏమాత్రం మేలు జరగదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగినటువంటి రాష్ట్రం ఇది. అలాంటి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇదే విధంగా మతపరమైన రిజర్వేషన్స్ 12% తెస్తామని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. 12% ముస్లిం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి శాసనసభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. ఆ రోజు మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మగా ఉన్నటువంటి కేసీఆర్ ఇదే విధంగా రోజు మజ్లిస్ పార్టీ కనుసైగల్లో 12% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేశాడు. రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేయడమే కాదు, 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ మరి ఏ రకంగా కేసీఆర్ 23% తగ్గించాడో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 34% బీసీ రిజర్వేషన్స్ అమలు జరిగాయి. మన హైదరాబాద్ లో 150 సీట్లు డివిజన్లు ఉంటే 50 డివిజన్లను 33% పైగా బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉండేది గతంలో. కానీ కేసీఆర్ పోతూ పోతూ 33%, 34% నుంచి 23%కి తగ్గించిపోయాడు. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ బీసీలకు ఈరోజు పెరిగిందా తగ్గిందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 42% రిజర్వేషన్ 10% ముస్లింలకు తీసేస్తే బీసీలకు వచ్చేది ఎంత ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 42% నుంచి 10% తీసేస్తే బీసీలకు మిగిలేది 32%. మరి మీ రిజర్వేషన్స్ పెంచకముందే ఈ రాష్ట్రంలో 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో 2% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. బీసీలకు మేలు జరిగేటువంటి చట్టమా ఇది? బీసీలకు అన్యాయం చేసే చట్టం అని అడుగుతా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు అడుగుతా ఉన్నాను, షెడ్యూల్ క్యాస్ట్ జనాభా పెరిగిందని చెప్పారు, షెడ్యూల్ ట్రైబ్ జనాభా పెరిగిందని చెప్పారు, ముస్లిం జనాభా పెరిగిందని చెప్పారు, కానీ బీసీ జనాభా మాత్రము తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. సరిగ్గా
వీళ్ళ సర్వే కూడా సరిగ్గా జరగలేదు. హైదరాబాద్ లో 33% జనాభా హైదరాబాద్ ఉంటారు. ఇలాంటి హైదరాబాద్ లో 20% కూడా ఇళ్లకు వెళ్ళలేదు. 20% కూడా ఇళ్లకు వెళ్ళి సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేయలేదు. అరకొర సర్వేలతో ఈ రోజు బీసీలకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకే